ముంబై విమానాశ్రయంలో పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాల్ని అధికారులు సీజ్ చేశారు. కస్టమ్స్ విభాగం, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సంయుక్తంగా నిర్వహించిన 3 వేర్వేరు ఆపరేషన్లలో 23 కోట్ల రూపాయల విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మొదటి ఆపరేషన్లో థాయిలాండ్ నుంచి వచ్చిన ప్రయాణికులు తమ పిల్లోలో 12 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని దాచి తీసుకొచ్చారు. రెండవ ఆపరేషన్లో ఒక విదేశీయుడి కడుపులో దాచి తెచ్చిన 67 కొకైన్ గుళికలను తొలగించారు. మూడవ ఆపరేషన్లో విమానాశ్రయంలో పనిచేస్తున్న ఉద్యోగుల నుంచి 4.5 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి కొంతమంది గంజాయితో వస్తున్నట్లు కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. దాంతో 2 వ్యక్తులను కస్టమ్స్ చెక్ చేయగా వారి బ్యాగ్లో వాక్యూమ్ సీల్డ్ దిండు కవర్లో దాచిన హైడ్రోపోనిక్ గంజాయిని గుర్తించారు అధికారులు. నిందితులిద్దరి నుంచి 11 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇక మరో కేసులో జూన్ 19వ తేదీన విమానాశ్రయంలో ఐవరీ కోస్ట్ నుంచి వచ్చిన డ్రగ్స్ స్మగ్లర్లపై డిఆర్ఐ చర్య తీసుకుంది. భారతదేశంలోకి డ్రగ్స్ అక్రమంగా రవాణా చేయాలనే పక్కా ప్రణాళికతో కొకైన్ గుళికలను కడుపులో దాచి తెచ్చినట్లుగా గుర్తించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి వైద్యుల పర్యవేక్షణలో ఆ వ్యక్తి కడుపు నుంచి 67 గుళికలను తొలగించారు. అందులో 1130 గ్రాముల కొకైన్ దొరికింది. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ 11 లక్షల రూపాయలుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.